గెరాసీను దేశంలో దెయ్యం పట్టిన వానిలోని దెయ్యాలను ప్రభు గద్దించాడు. అపవాది వీతన్ని విడిచిపెట్టి పో అన్నాడు. 2000 దెయ్యాలంటండి, ఒకటి కాదు రెండు కాదు. ఎన్ని దెయ్యాలు? ఆ పందుల్లో చేరితే అవన్నీ పందులన్నీ చచ్చిపోయినాయి. దెయ్యాలు ఎప్పుడు కూడా పాపాన్ని కోరుకుంటాయండి. పందుల్ని పావుల్ని కోరుకుంటాయి. పాము యుక్తి కలిగింది, పంది అపవిత్రమైంది. పాప పనులు చేసేటప్పుడు సాతాను మనలో చోటు ఉంటుంది. మనం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు సాతాను మన జోలికి రాడు. నువ్వు ప్రభు చెంత ఉన్నప్పుడు నూతన వ్యక్తి అవుతావు. ఇంతవరకు బట్టలు వేసుకోకుండా, ఇంతవరకు ఎవరికి లోబడకుండా కేకలేసినటువంటి ఆ కుమారుడు ఏం చేశాడో చూడండి. ఇప్పుడు ఒక్కసారి వచనం చదువుతాం చూడండి. 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై ఉండుట చూచి, ఏమయ్యాడంట? బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై. ఇంతకు ముందు కూర్చోడు. అసలు మధ్యాహ్నం నుంచి మీరు కూర్చున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది కుర్రోళ్ళు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఏంటంటే ఊర్లో తిరుగుతూనే ఉంటారు. కొన్ని కుక్కలు చూడండి, ఊర్లో మన ఊరు కుక్కలు ఎడ తిరుగుతాయి? ఏందో అర్జెంటు పని ఉంటూ బుబు వెళ్ళిపోతాయి. పోనీ వెళ్ళిందిరా అంటే మళ్ళీ బుబు మళ్ళీ ఇటు వస్తాయి. మళ్ళీ ఇంకో కుక్క చూడ బొబు అంటాయి. మళ్ళీ ఆ కుక్క బట్టి ఈ కుక్క పరిగెడద్ది, ఈ కుక్క బట్ట ఆ కుక్క పరిగెడద్ది. ఎందుకు పరిగెడుతున్నాయో వాటికే తెలియదు. ఏంటంటే చివరికి ఆ కుక్కకి ఏదైనా ఒక ఎముక ముక్క దొరికితే ఆ ఎముక కోసం 10 కుక్కలు చేరి కొరుచుకొని గొడవలు పెట్టుకొని పరుగులెత్తి చివరికి దాని దగ్గర నుంచి ఇది, దీని దగ్గర నుంచి అది లాక్కొని ఆ ఎముక ముక్కను ఊరు బయటికి తీసుకెళ్ళి ఆ రాయి మీద పెట్టుకుంటే అది ఎండిపోయిన ఎముక. అందులో ఏమీ లేదు, అందులో తినటానికి ఏమీ లేదు. అలాగే ఉంది మనుషుల ప్రయాస. వాడిని కొట్టి వీడు, వీడిని కొట్టి వాడు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పీక్కుంటున్నారు, పరుగులెడుతున్నారు. పొద్దు నుంచి టైం లేదండి బిజీ అంటున్నారు. ఏమిట్రా సాధించావంటే ఎండిపోయిన ఎముక ముక్క. తినడానికి పనికిరాదు, వండుకోవడానికి ఎందుకు పనికిరాదు. ఏం సాధించావు నీ జీవితంలో? ఏం సాధించావు? 30 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి, ఏం సాధించావు? పుట్టినరోజు అన్నా నా కోసం ప్రార్థన చేయమని అడుగుతారు, నన్ను ఎందుకు పుట్టావని అడుగుతాను నేను. వాళ్ళని ఎందుకు పుట్టావో తెలియకుండా పుట్టినరోజులు చేసుకుంటే ప్రయోజనం ఏంటి చెప్పు? ఎందుకు పుట్టావో ఏమో, మా అమ్మ నాన్నకు అన్నారు కాబట్టి పుట్టాను అన్నాడు ఒక ఆయన. మీ అమ్మ నాన్న ఎందుకు అన్నారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి అన్నారు కాబట్టి మా అమ్మ నాన్న నన్ను అన్నారు. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడికి అన్నారు? వాళ్ళ అమ్మ నాన్నకు అన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరికి అన్నారు? కోతుల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి వచ్చారా? దేవుడు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే వీడు జైపాలవ్వాలి, వీడు నా సేవకుడు అవ్వాలి, వీడింత ఎత్తుండాలి, వీడి రూపం ఎట్టుండాలి అని ఆయన చేతులు నాకు రూపం ఏర్పాటు చేశాయి. నాకే కాదు నీకు కూడా. నువ్వు పీక్కుంటే ముక్కు పొడుగు రాదు. ఏంటండి నీ ముక్కు ఎంత ఉండాలో దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. అందుకని మీ పక్కోళ్ళ ముక్కు మీ ముక్కు ఒకలాగా ఉందేమో ఒకసారి చూసుకోండి. నీ ముక్కు నా ముక్కు ఒకటేనా అని. ముక్కులు ఎగ్జిబిషన్ పెడితే ముక్కు లాంటి ముక్కు లేదు, మొహం లాంటి మొహము లేదు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు. నీలాంటోడు ఇంకొకడు లేడు ప్రపంచంలో. నీ చేతిలో ఉన్న గీతలు మరొకరి చేతుల్లో, ఈ గీతలు కూడా అంత చక్కగా గీసి పెట్టుకున్నాడు మనల్ని దేవుడు. నిన్ను యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడో తెలిస్తే నువ్వు అంతా ఆయన్ని ప్రేమిస్తావండి. నువ్వు ఎంత ప్రత్యేకమైన మనిషివో తెలిస్తే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటావు. మనలో చాలామంది బ్రతుకులు వృధా అయిపోతున్నాయి. సమాధుల్లోనే జీవితం అయిపోతుంది, గాయపరచుకోవడంలోనే జీవితం అయిపోతుంది, ఏడుపులతోటే జీవితం అయిపోతుంది, గొడవలతోటే జీవితం అయిపోతుంది. దరిద్రపతుకు అని తిట్టుకుంటూనే ఉంటారు కొంతమంది. ఎందుకు వచ్చిన బతుకు ఏంటండి? చస్తే బాగుండు అనే మాటలు దేవుని బిడ్డల నోట రాకూడదు. నా జీవితము నాకు దేవుడిచ్చిన వరం. ఎవ్వడు నీకు ప్రాణం పోయలేడు. ఆయన మన నాసికా రంధ్రాల్లో ఊదాడట. అది ఆయన ఇచ్చిన జీవం.
ఎంత కోటీశ్వరులైనా, ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎంత ఉన్నతమైన స్థలాల్లో ఉన్న వాళ్ళైనా చచ్చిపోతే వాళ్ళని బతికించే వాళ్ళు ఎవరో లేరు. డబ్బులతో ఆయుష్ కొనుక్కోలేం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో గుర్తిస్తే ఆయన దగ్గర కూర్చుంటావు. ఇంతవరకు దెయ్యాలు బట్టి తిరిగిన అబ్బాయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడట? స్వస్థ చిత్తుడై మంచి మనస్సుతో వస్త్రాలు ధరించి మర్యాదగా ప్రభు దగ్గర కూర్చున్నాడు. ఇలాగా ఒక మీటింగులో దేవుని వాక్యం వినటానికి కూర్చున్నప్పుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు పొందుతాయో మీకు తెలుసా అండి? మా సంఘంలో చెప్తాను, మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థన ఉందండి? ఎంతమంది చేయొద్దండి? ఉపవాస ప్రార్థన ఉందా కాదు, మీరు వెళ్తారా? ఆదివారం అందరు వెళ్తారండి, ప్రార్థన కూడా మాత్రం 10 మంది వెళ్తారు. అందరూ వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆదివారం ఆరాధన ఎంత ముఖ్యమో ఉపవాస ప్రార్థన అంతకంటే ముఖ్యం. మన కల్మషాన్ని కడుక్కోవడానికి, మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మన బాధలన్నీ తీరిపోతాయి. ఏ చేయక్కర్లేదు నువ్వు, అసలే దేవుని సన్నిధిలో కూర్చుంటే చాలు. యేసుప్రభు చెప్పాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ఆమె యొద్ద నుండి అది ఎవ్వరో తీసివేయలేరు. ఏమి ఎన్నుకుందామే? యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. మన అజ్ఞానం పోవాలంటే, మన అవిశ్వాసం పోవాలంటే, మన రోగాలు పోవాలంటే, మన సమస్యలు తీరాలంటే, మన జీవితంలో మనం చేయనిది సఫలం అవ్వాలంటే ఆయన సన్నిధిలో కూర్చోవటం, ఆయన సన్నిధిలో మోకరించటం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. మరి ఇంట్లో చేస్తారా అది? ఏది ఇంట్లో చేస్తామన్నోళ్ళు, ఈ రోజు నుంచి చేస్తామన్నోళ్ళు చేయి చూపించండి. అమ్మ మీరు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయరా? ఈ ఒక్కరోజు చేస్తారా, రోజు చేస్తారా? ఎవరన్నా చూస్తే చేస్తారా, ఎవరు చూడకుండా చేస్తారా? మోకాళ్ళ మీద నువ్వు ఉంటే సాతాను గజగజలు ఆడతాడండి. సాతాను తరమాలంటే కొడితే పోడాడు, తిడితే పోడాడు, మెడ వాటేసుకుంటాడు వచ్చి తిట్టావంటే. మోకరించి ప్రభు అన్నావా, తాగు ముడుచుకొని పెరిగాడు. అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుండి. మోకాళ్ళ ప్రార్థన మధ్యాహ్నము, పొద్దున్న, సాయంత్రము. దానియేలు రోజుకు ఎన్నిసార్లు మోకరించాడు? 3 మోకరిస్తే సింహాల నోళ్ళు సాతాను నోరు మూయించగలిగాడు. ఎప్పుడైతే దెయ్యం పట్టిన వాడు విడిపించబడ్డాడో మళ్ళీ వెళ్ళి తన ఇష్టానుసారంగా బ్రతకలేదు, ప్రభువు సాక్షిగా జీవించాడు. ఒక ప్రత్యేకమైన అనుభూతిని మీరు మీ బ్రతుకులో ఒక మరుపురాని దినంగా ఈరోజు మారాలి. మీలో ఎంతమంది నిజంగా మారారో నాకు తెలియదు. వాక్యం వింటే చాలదండి, విన్నదాని ప్రకారంగా నడుచుకోవాలి. నేను దేవుని బిడ్డను అంటే చాలదండి, ఆయన అడుగు జాడల్లో మనం నడవటం నేర్చుకోవాలి. ఈరోజు మీ బ్రతుకులో ఒక ఆశీర్వదించబడిన రోజుగా ఉండాలంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న చీకటి శక్తులు, బలహీనపరచు ఆత్మలు, తద్వారా కలిగినటువంటి వ్యాధులు, బాధలు, కరువులు, కొరతలు, ఇది శ్రమల లోకం, ఇది సాతాను లోకం. ఈ లోకాధికారి యేసుప్రభు కాదు. ఇప్పుడు ఎవరు ఈ లోకాధికారి? అపవాది లోకాధికారి. మనం ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకాలంటే ప్రభువుతో సహవాసం చేసినప్పుడే, ఆయన శక్తిని పుంజుకున్నప్పుడే సాతాను ఎదిరించగలుగుతాం. మోకరించి ప్రార్థించేవారు, ఆయన వాక్యాన్ని పఠించి ధ్యానించేవారు దీవించబడతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. ఎంతమంది చెప్పగలరు నేను చేసేదంతా సఫలమవుతుందని? ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవుతున్నాను, పరీక్ష రాస్తే పాస్ అవుతున్నాను, పెళ్లి చేసుకుంటే గర్భఫలం దొరికింది, బిడ్డలు దేవుని యందు భయభక్తుల్లో వర్ధిల్లుతున్నారు, పంట వేస్తే పంట పండుతుంది, వ్యాపారం చేస్తే లాభం వస్తుంది, ఏది చేసినా దీవించబడుతున్నాను ఎంతమంది చెప్తారండి? చాలామంది నాకు చెప్పేదంటే ఏది చేసినా అచ్చి రావటం లేదండి, ఎంత సంపాదించినా చిల్లి సంచులో వేసినట్టు అవుతుంది, ఎప్పుడూ అప్పులే మిగులుతున్నాయి, కష్టపడుతున్నాం కానీ ప్రయోజనం మాకు లేదంటున్నారు. ఈ రోజున మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా, మీ బాధను ఉపశమనంగా,
మీ యొక్క చీకటి బ్రతుకును, బలహీనతలను వెలుగుమయంగా చేయాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో వారిని ఆయన దృష్టిస్తాడట. ఆశీర్వాదాలంటే అందరికి వచ్చేవండి, అడిగిన వాళ్ళకే వస్తాయి. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు స్పష్టంగా మన బాధను ఆయనకి చెప్పినప్పుడు, మన అవసరత ఆయనకి చెప్పినప్పుడు అది ఆయన తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. వెతుక్కుంటూ ప్రభు వచ్చాడు గెరాసీనుల దేశానికి. ఆ ప్రభువుకి లోబడ్డాడు ఈ దెయ్యం పట్టిన వాడు. అతడు వెళ్ళి దెకపొలి అనే ప్రాంతంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, దెకపొలి అంటే 10 గ్రామాలండి, ఒక మండలం లాంటిది. అందరూ ఆశ్చర్యపడ్డాడట. నేనే రోడ్ల మీద తిరిగేవాడిని, నేనే కేకలేసేవాడిని, నేనే రాళ్ళు తీసుకొని కొట్టుకునేవాడిని, నేనే గొలుసులతో కట్టిన తెంచేవాడిని. ఇప్పుడు నన్ను యేసు ప్రభు మార్చాడు, నేను మారిపోయాను, నేను మర్యాదస్తుడయ్యాను, నేను సమాధానం కలిగి బ్రతుకుతున్నాను, ఈ గొప్ప యేసయ్యను మీరు నమ్ముకోండి అని చెప్పినప్పుడు ఆ ప్రాంతాల వారందరూ ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి ఈ రోజుల్లో యేసు ప్రభువును నమ్ముకోమని మనం ఇతరులకి చెబుతున్నామా? నమ్ముకుంటున్నారా? నమ్ముకోండి. నేను మారానండి, మా ఆయన మారనంటున్నాడండి అంటారు కొంతమంది. మా పిల్లలు మారరండి, అసలు మారరండి, దేవుడు కూడా వాళ్ళని మార్చలేరండి అంటుంటారు. అనొద్దండి దయచేసి. నీకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది. మా నాన్న ఏమన్నాడు తెలుసా నన్ను? ఒరే జైపాల్, లోకమంతా మారినా కూడా నువ్వు మారవరా, మొండోడుగురా నువ్వు అన్నాడు ఒకరోజు. మా నాన్న చేతకాల నన్ను మార్చుకోవడానికి. లోకమంతా మారినా నేను మారనంట. మారానా లేదా? ఎవరు మార్చారు? మా నాన్న కాదు, నా కొరకు ప్రాణం ఇచ్చిన నా ప్రభు. ఈ రోజున నీ జీవితాన్ని మారుస్తాడు, నీ శాపాన్ని తీసివేస్తాడు, నీ నిష్ప్రయోజనకత్వాన్ని తీసివేస్తాడు. భార్యాభర్తలుగా మీ ఇంట్లో సమాధానం లేకపోతే ఈ రోజు నుండి దేవుడు మీ ఇంటిని సమాధాన నిలయంగా మార్చాలని ఆశిస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఆశీర్వదించబడాలి అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చాం, మొరపెట్టబోతున్నాం. మీరందరూ ఇప్పుడు లేచి నిలబడండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. నీ కొరకు యేసు ప్రభు కలువరి సిలువలో ప్రాణమిచ్చాడు. ఆ కలువరిలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నిన్ను రక్తమిచ్చినంతగా ప్రేమించిన ఆ ప్రభువును చూడు. ఆయనే నిన్ను చేసుకున్నాడు. నువ్వు పాపంలో కొట్టుకుపోతే ఆయన తన రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు నా సొత్తు అని ప్రభు చెబుతున్నాడు. దేవునితో చెబుదాం. నీ మాట వెనక నా ఇష్టానుసారంగా వెళ్ళి బాధలు తెచ్చుకున్నానయ్యా, రోగాలు తెచ్చుకున్నానయ్యా, శ్రమలు తెచ్చుకున్నానయ్యా, నన్ను కనికరించని ప్రభుతో చెబుదాం. నా నామములో మీరు ఏది అడిగినా ఇస్తానన్న ప్రభు, ఇప్పుడు నీవు అడిగితే నీకు అది దొరుకుతుందని నమ్మి ప్రార్థించు. ఈ దురాత్మల నుంచి నన్ను విడిపించయ్యా, ఈ దురభ్యాసాల నుంచి నన్ను విడిపించయ్యా, ఈ జగడాల నుంచి మా ఇంటిని తప్పించయ్యా, మా గర్భఫలం లేదయ్యా నాకు సహాయం చేయయ్యా, నా బిడ్డల వివాహాల విషయంలో పురోగతి లేదయ్యా, నా యేసయ్యా మనుషులను ఆశ్రయించి నష్టపోయాను, నాకు సహాయం చేయయ్యా, త్రాగుడికి బానిసగా ఉన్నానయ్యా, ఇది మానలేకపోతున్నాను, నాకు శక్తి దయచేయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ చూడయ్యా. ఏ గుండెల్లో ఏ దిగులుందో, ఏ హృదయంలో ఏ పోరాటం ఉందో, ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో బాగా ఎరిగిన దేవుడివయ్యా. మా కన్నీరు తుడిచేవాడివి, మా రోగాలు స్వస్థపరిచేవాడివి, మా సమస్యలు పరిష్కరించేవాడివి, మా గుండెలను ఆదరించేవాడివి, దేవాది దేవుడివని, రాజాది రాజు అని నమ్ముతున్నామయ్యా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి మేమింకా దరిద్రతలో ఉండిపోక, మేమింకా బాధల్లో ఉండిపోక ఈ రాత్రి ఒక అద్భుతం చూడడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము
తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.